తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద కుదురుతున్నారో పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ. విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది. విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారంటే అది వేడి పెన్ను పోసుకు అడ్డంగా దిగిపోయింది గోడలు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్ను పోసు 2 ముక్కలు అయిపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక